రైట్. హాయ్ హలో, వెల్కమ్ టు టీవీ24. పరకాల ప్రభాకర్ గారు అన్నం పెట్టే వాళ్ళకి సున్నం పెట్టడం అంటే ఇదేనేమో. అప్పుడు చిరంజీవి గారికి ప్రజారాజ్యం పార్టీలోనే ఉంటూ ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి ముందుకు వచ్చినటువంటి చిరంజీవి గారిని ప్రజారాజ్యం పార్టీని ఆయన పార్టీ ఆఫీసులోనే విషం చిమ్ముతూ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారం మాట్లాడి బయటకు వచ్చేసినటువంటి వ్యక్తి పరకాల ప్రభాకర్ గారు. ఆ తర్వాత 2014లో మంచి అవకాశంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు పరకాల ప్రభాకర్ గారికి ప్రధాన సలహాదారులుగా ఇచ్చారు. ఆ తర్వాత ఆయనతో ఆ కూటమిలో భాగంగా, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆయన కూడా ఆ అధికారాన్ని కూడా అనుభవించినటువంటి పరిస్థితి పరకాల ప్రభాకర్ గారికి కనిపించింది. ఆ తర్వాత మరి ఇప్పుడు దాదాపు 2 ఏళ్ల వస్తుంది కూటమి ప్రభుత్వం 2024 ఎలక్షన్స్లో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన బయటకు వచ్చి 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఏదైతే రిగ్గింగ్ జరిగిందనో, దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ జరిగిందనో, ఇంకొకటనో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకని అంటే 2014 నుంచి 2019 వరకు ఆయనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తికి కూడా ఇప్పుడు రెండోసారి ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి అవకాశం ఇవ్వలేదు అనేమో అక్కసుతోనో, లేదంటే బాధతోనో, లేదంటే బెదిరించాలి, నా బలం ఏంటో చూపించాలనేటువంటి దాంట్లో, నా ఇంపాక్ట్ ఏంటో తెలుసుకోవాలనేటువంటి దాంతో ఏమన్నా ఒక ప్రయత్నం పరకాల ప్రభాకర్ గారు చేస్తున్నారేమో అన్నట్టుగా రీసెంట్గా కొన్ని వెబ్సైట్లకు ఇచ్చినటువంటి వ్యాసాలలో ఆయన బాధ, ఆక్రోశం అన్నీ కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు వెయిట్ చేశారు. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంతో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పదవి ఇవ్వకపోవడంతో ఆయన ఆ బాధని, ఆ అక్కసుని ఇప్పుడు వెళ్ళగక్కడం కోసం ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇకపోతే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. పర్సంటేజ్ గురించి దాదాపు పొద్దున్న సాయంత్రం వరకు కూడా ఎంత పర్సంటేజ్ అయింది, 68% ఎంతో అయింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఎంత పర్సంటేజ్ అయిపోయింది. ఇది ఇంపాసిబుల్, ఇది అయ్యేటువంటి ప్రసక్తే లేదు, దీంట్లో రిగ్గింగ్ జరిగితేనే తప్ప 55 లక్షల ఓట్లు ఇంత షార్ట్ టైంలో పడేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ని నిందిస్తూ, భారత ఎలక్షన్ కమిషన్ని తప్పుపడుతూ, అలాగే భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని, భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎన్నికల నియమావళి అనేది చాలా మందికి తెలుసు, ఈ టైం నుంచి ఈ టైం వరకు జరగాలి అని. అలాగే ఆ చట్టానికి సంబంధించినటువంటి లోబడి జరిగినటువంటి ఎన్నికలే కాబట్టి దీని గురించి మనం మాట్లాడుతాం. ఆయన అంటే భారత రాజ్యాంగాన్ని ఎలా అవమానించారు అంటే, ఏదైతే సాయంత్రం ఈ టైం వరకు ఎలక్షన్స్ ఉంటాయి, అది పోలింగ్ ఉంటుంది, ఆ లోపల ఎప్పుడైతే పోలింగ్ బూత్ లోపలికి వచ్చినటువంటి వ్యక్తులతో ఆ గేట్ క్లోజ్ చేసేసి ఆ తర్వాత వచ్చేటువంటి వ్యక్తులను ఆపేసి లోపల ఉన్నటువంటి వ్యక్తులతో ఓటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా ఎక్కడికక్కడ లైవ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చాలా క్లియర్గా మానిటరింగ్ చేస్తూ, ఒక నియోజకవర్గంలో ఏదో ఒక పోలింగ్ బూత్లో ఆయన చెప్పిందంటే జరిగేటువంటి అవకాశం ఉందంటే, జరిగింది అంటే అది నమ్మేటువంటి పద్ధతిగా ఉండేది. కాకపోతే 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎన్నో వందల, దాదాపు 1000కి పైగా ఉండేటువంటి ఆ పోలింగ్ బూతుల్లో, అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఇలాగే జరిగిందనేటువంటిది ఆయన చెప్పడం అనేది కొంత ఎవరికి నమ్మదగ్గేటువంటి పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే అన్ని వేలకి సీసీ కెమెరాలు ఉంటాయి, అన్ని వైపుల నుంచి ఉంటాయి. ఏదో ఒక వైపు నుంచి వచ్చేటువంటి వేసేసుకుని వెళ్ళిపోయేటువంటి అంటే జరగదు కదా. అన్ని పోలింగ్ బూతుల్లో అది కూడా ప్రతిపక్ష పాత్ర. అప్పటి వరకు 2014 నుంచి 19 వరకు చేసినటువంటి ఎలక్షన్స్ కావచ్చు, 19 నుంచి 24 వరకు ఉండేటువంటి ఎలక్షన్స్ పరిస్థితి కావచ్చు, అప్పుడు చేసినటువంటి పర్సంటేజ్ అయినా తీసుకుని ఆయన చూసుకుని ఉంటే బాగుండేది. అంతేకాదు, ఎలక్షన్స్ అనేవి నార్మల్గా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ చూసుకుంటే కటికి ఎండాకాలం మే నెలలో జరిగింది. చాలా క్లారిటీగా కొంతమంది పొద్దున్నే ఎండలో బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి 10కి 11 వరకు వచ్చి తర్వాత సాయంత్రం వెళ్ళి ఓటేద్దాం అనుకునేటువంటి టైమింగ్ ఉంటుంది. ఆ టైంలోనే కొంచెం ఎక్కువ పర్సంటేజ్ కూడా మార్నింగ్ ఈవినింగే జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. మరి అపరజ్ఞాని, మేధావిగా భావించేటువంటి పరకాల ప్రభాకర్ గారు ఈ మాత్రం ఆలోచించుకోలేకపోయారంటే డెఫినెట్గా ఆయనకి తెలిసి ఉండొచ్చు, బట్ ఏదో అనాలి కాబట్టి అనేసేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఇంకాస్త ముందుకు వెళితే నేను ఇంకొక ఛానల్లో కూడా చూశాను. ఆ ఛానల్ నేను చెప్పింది ఏంటంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు 68% అయిందన్నారు. మరి సాయంత్రం అంటే దాదాపు 10 గంటల్లో ఇంత 68% అయినప్పుడు సాయంత్రం 5 గంటల నుంచి మధ్యాహ్నం నైట్ 2 వరకు అంటే సరే, ఈ టైంలో మనకి నార్మల్గా తక్కువ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఓటేసుకున్న, ఇంకొకటి వేసుకున్న దాదాపు 9 గంటలు ఉంది. 10 గంటల్లో 68% అయినప్పుడు ఇంకొక 9 గంటల్లో 12% అవడంలో పెద్ద విచిత్రమే ఉంది అని చాలా మంది అంటారు.
ఇంకాస్త కొన్ని అది కూడా పక్కకు పెడితే ఇక్కడ సాధారణంగా ఒక నియోజకవర్గంలోనూ 55 లక్షల ఓట్లు ఎక్కువ పడిపోయాయని అనుకుంటే అనుకోవచ్చు, లేదంటే ఒక జిల్లాలోనో, లేదంటే ఒక 4-5 జిల్లాల్లోనూ ఇలా జరిగిందంటే పాసిబిలిటీస్ ఉండేటువంటి పరిస్థితి ఉందేమో. ఆయన చెప్పినటువంటి 55 లక్షల ఓట్లు ఎక్కడి నుంచో తెప్పించి వేసేసారు అనేటువంటి ఆలోచన ఉండొచ్చేమో. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ బూతుల్లో 55 లక్షలు ఇన్ని గంటల్లో జరగడం పెద్ద ఆశ్చర్యమేం కాదు కదా. ఎందుకంటే సాయంత్రం పూట ఎక్కువ మంది వస్తారు. 4ంటికి ఎండ తగ్గిన తర్వాత కొంచెం నిదానంగా వెళ్ళడం, ఎండ ఎక్కువ ఉంది కదా ఈ టైంలో అక్కడికి వెళ్ళి స్పృహ తప్పు పడిపోవడం, ఇంకోటి తప్పు పడిపోవడం ఎందుకులే అని చెప్పి నిదానంగా వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎండాకాలం మే నెలలో జరిగింది, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అంతేకాదు, సరే ఇది కూడా పక్కన పెడదాం, పాసిబిలిటీస్ గురించి ఇంకొక రకంగా మాట్లాడుకుందాం. ఈయన నిజంగానే అపర మేధావి, దేశంలో అందరికన్నా ఈయనే చాలా గొప్పోడు, చాలా తెలివి గలవాడు. మరి అలాంటప్పుడు ఈయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో కోర్టుకి వెళ్ళిపోవచ్చుగా. నాకు దీని మీద డౌట్ ఉంది, దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఒక పిల్ వేయచ్చు కదా. ఎందుకని చేయలేదు అంటే ఆయనకి గొడ్డ కాల్చి మొహాన పాడేయటమే అలవాటు. ఏదైనా సరే, అప్పుడు చిరంజీవి గారికి చేసినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చేసినా, ఎన్నికల కమిషన్ మీద చేసినా, లేదంటే రాజ్యాంగం మీద చేసినా కూడా ఈయనకి అది అలవాటుగా పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అంతేకాదు ఈసారి నాకు తెలుసు, అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ అడిగినా సరే నాకు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి లిస్ట్ కావాలని చెప్పినా ఆర్టీఐ అప్లై చేసినా సరే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ అవన్నీ కాకుండా ఆయన ఇలా ఏది పడితే అది మాట్లాడేయటం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఆయన పదవుల కోసమా దేనికోసం, ఆయన ఉనికిని చాటుకోవటం కోసం, నేను ఇంకా ఉన్నాను అని ప్రజలకి మరొకసారి తెలియచెప్పడం కోసం ఏమన్నా ప్రయత్నిస్తున్నారేమో పరకాల ప్రభాకర్ గారు ఆలోచించుకుంటే మంచిది.